అన్న రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పేసి రాష్ట్రం అంతటా రైతులు ధర్నాకు దిగుతున్నారంట, నిజమేనా? నిజమే వింటున్నాం, మేము కూడా వింటున్నాం. కానీ కాకపోతే ఇక్కడ మా మండలం మాత్రం కొరత లేకుండా చూస్తుంటారు కాబట్టి ఇక్కడనైతే స్టార్టేజ్ అయితే ఎక్కడ కనవాలే, లైన్లో అయితే ఎప్పుడు ఉండలేదు రైతులు. మన మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. వాళ్ళ మండలాల్లో ఇంటుండ్రు కావచ్చు, కానీ చూస్తున్నాం మేము కూడా. కానీ అక్కడ లైన్ల కొరత వచ్చేది మరి ఇక్కడ ఈ మండలం మట్టుకు మాకైతే కొరత లేదు. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం కావచ్చు అక్కడ కొరత లేకుండా, వాళ్ళ అధికారులు తెప్పియకపోవడం ఎట్లా అవుతుందో మన మండలం మట్టుకు ఓకే. అంటే యూరియా అందియడంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి అంటా ఉన్నారు బయట. మరి యూరియా అందియడంలో విఫలమైన అంటే వాళ్ళు వాడకం ఎట్లా ఎక్కువ ఉండే జాగాలలో ఎక్కువ వాడి వేస్టేజ్ చేసుకొని షార్టేజ్ అయి ఉంటుంది కావచ్చు. ఎందుకంటే ఇక్కడ అయితే మట్టుగా యూరియా వేరే ఎక్కడ మా ఇంటి ఉన్నాం, మేము కూడా టీవీలలో చూస్తున్నాం. కానీ ఇక్కడ మట్టుకు మాత్రం కొరత లేదు. రైట్, ఓకే. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలన ఎట్లా ఉందన్న రైతుల పరంగా? రైతుల పాలన అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి నేను ఏం చెప్పలేను. రైతు వర్గం చూస్తున్నా ప్రభుత్వ పాలన గురించి నేనేం చెప్పాలి ఒక రైతుని. ఎందుకంటే ప్రభుత్వ పాలన చెప్పగలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యవస్థ ఇక చూడండి, ఇప్పుడు ఇదేంటి మనకు ఒక రైతుగానే కాకుండా నేను ఒక ఆటో డ్రైవర్ అని చెప్తా ఉన్నాను. మీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి రాష్ట్రంలో? ఆటో డ్రైవర్ల పరిస్థితి బాగా దయనీయంగా ఘోరంగా మారింది. ఈ ఫ్రీ బస్ చేయడం వల్ల కూడా మాకు కూడా నిరుద్యోగ వృత్తి దొరకడం లేదు. అంటే ఈ ఫ్రీ బస్ ద్వారా మాకు కుటుంబం కూడా అంటే సాధడానికి చాలా కష్టమవుతుందని చెప్పేసి ఆటో డ్రైవర్లు అంతా చెప్తా ఉన్నారు. సో మీరు ఎట్లా మంచిగా నడుస్తుందా ఆటో డ్రైవర్లు? ఎట్లా ఉంది పరిస్థితి? నడవట్లేదు మాకు. ఎందుకనంటే ఇంతకుముందు బస్ ఫ్రీ లేనప్పుడు చాలా ఈజీగా మాకు రోజుకు 1000 రూపాయలు కొట్టగలిగాం. ఇప్పుడు ఆ ఆటో ఫ్రీ బస్సులు చేయబట్టి బాగా కష్టం అవుతుంది. నిరుద్యోగ భృతి నెలకు 2000 2500 ఇస్తా అన్నాడు. దాని మీద కూడా జ్ఞాపకం లేకుండా చూస్తున్నాడు. సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు కదా మీ ఆటో డ్రైవర్లు. దాని జోలే లేదు మాకు, ఇవ్వట్లేదు. ఆ జోలి కూడా ఇవ్వట్లేదు మాకు, ఇస్తలేరు. ఇక ఏమవుతుందో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మాకైతే బాగా చాలా గడ్డూరంగా అయింది. అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ వెళ్ళినప్పుడే రైతుల పరిస్థితి మంచిగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అంత దయనీయంగా మారింది రైతుల పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొందరు. దీనికి ఏం చెప్తారు మరి? రైటే, అది కేసీఆర్ ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు లేకుండా వేస్టేజ్ పథకాలు అప్పుడు మంచిగానే జరిగింది. కానీ ఇప్పుడు వేస్టేజ్ అన్ని ఏంటి, ఇది అన్ని సిలిండర్కు కానీ కరెంట్ కానీ బస్ ఫ్రీ కానీ ఇవన్నీ ఫ్రీ ఇచ్చే వరకు ఎట్లా మా మీదనే భారం పడుతుంది అది కూడా. ఇప్పుడు ఎందుకంటే ఇంకొక 2-3 ఏళ్ళ ఇంకా 1 year వరకే ఎంత ఆర్థిక భారం పడేది తెలియదు. అది మొత్తం మా మీదనే భారం పడుతుంది అనిపిస్తుంది. ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు? ఏం చెప్పేదలుచుకోలేదు ఏం లేదు. ఇంకో 2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మా రాష్ట్ర ప్రభుత్వం మారాలని కోరుకుంటున్నాం మేము. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తాం? మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్న నమస్తేనే. నమస్తే. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ఇందులో క్లర్క్గా చేస్తున్నాను. పిఎస్సిఎస్ నెల్కే వెంకటాపూర్ సొసైటీలో క్లర్క్గా పనిచేస్తున్నాను. మనకు యూరియా అందుబాటులో ఉన్నది, ప్రాబ్లం ఏం లేదు. అగ్రికల్చర్ ఏవో సార్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుండు, ఇండెంట్ కూడా పెడుతుండు ఎప్పటికప్పుడు. ఈ రోజు కూడా ఇండెంట్ పెట్టిండు. యూరియాకు కొరత ఏం లేదు. రాష్ట్రం అంతా యూరియా కొరత ఉందని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారంట రైతులు. మరి నిజమేనా? వేరే మండల్లో ఉండవచ్చు, కానీ మన వరకైతే ఏవో సార్ ఎప్పటికప్పుడు మనకు అందుబాటులో తెప్పిస్తుంది. అంటే ఇతర ఏరియాల్లో యూరియా కొరత ఉండడానికి గల కారణాలు ఏంటి? మరి వాళ్ళ మిస్టేక్ అంటారా లేదంటే